పశ్చిమాసియా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. అమెరికా సైనిక నిఘా బేస్లను ఇరాన్ తుక్కు చేస్తుంది. ఇరాన్ ఇంత ఖచ్చితంగా ఎలా దాడి చేస్తుంది అన్న ప్రశ్న ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ దాడులు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో గుణపాలు దింపుతున్నాయి. యుక్రెయిన్ రణరంగంలో అమెరికా ఎలాంటి వ్యూహాలను పండిందో, రష్యా ఎలా దెబ్బతిన్నదో ఇరాన్ యుద్ధంలో అలాగే జరుగుతుంది. ఇరాన్ ఎదురు దాడులు చేస్తుంది, అమెరికా భారీగా దెబ్బతింటుంది. గల్ఫ్లో ఉన్న రహస్య సిఐఏ స్థావరాలపై ఇరాన్ ఎలా దాడి చేయగలిగింది? ఇరాన్కు ఉపగ్రహ నిఘా సమాచారాన్ని ఎవరిస్తున్నారు? యుక్రెయిన్లో అమెరికా వ్యూహాన్ని ఇరాన్ యుద్ధంలో అమలు చేస్తుంది ఎవరు? అమెరికాకు వడ్డీతో సహా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెల్లిస్తున్నాడా? వాచ్ స్టోరీ. అమెరికా రక్షణ వలయాన్ని ఇరాన్ ఎలా ఛేదిస్తోంది? అమెరికాపై పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడా? ఇరాన్ యుద్ధం థర్డ్ వరల్డ్ వార్కు దారితీస్తోందా? గత 2 వారాలుగా సాగిన అంతులేని బాంబు దాడులతో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. అమెరికా రక్షణ స్థావరాలపై ఇప్పుడు ఇరాన్ ఎదురుదాడికి దిగుతోంది. అయితే ఈ దట్టమైన పొగల వెనక ఒక పెద్ద ప్రశ్న నీడలా కమ్ముకుంటోంది. అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలోని లొసుగులను కనుగొనడానికి ఇరాన్కు ఎవరు సహకరించారు? ఈ ప్రశ్నే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గత 2 వారాలుగా ఇరాన్పై అమెరికా బాంబర్లు రాత్రింబవళ్లు విరుచుకుపడుతున్నారు. తీర ప్రాంత రాడార్లు, గగనతల రక్షణ కేంద్రాలు, క్షిపణి డిపోలు మళ్లీ దెబ్బతింటున్నాయి. ఈ దాడులను భరిస్తూనే ఇరాన్ అంతే గట్టిగా, మరింత ఖచ్చితత్వంతో ఎదురుదాడికి దిగింది. వారం రోజుల క్రితం జోర్డాన్లోని మువాఫక్ సాల్టీ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడి ఎలా జరిగిందో కళ్ళకు కట్టినట్టు చూపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్ క్షిపణి కార్యక్రమం నామమాత్రంగా కూడా మిగల్లేదని అమెరికా రక్షణ మంత్రి వాదించాడు. అయితే ఇద్దరి నాయకుల ప్రకటనలను ఇరాన్ పటాపంచలు చేసింది. ఇరాన్ జరిపిన దాడిలో 3 అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 5 నెలల యుద్ధంలో విడతలవారీ దాడుల తర్వాత కూడా అమెరికన్ బలగాలను, గల్ఫ్ దేశాల మిత్ర దేశాలను బెదిరించే స్థాయిలో ఇరాన్ వద్ద తగినన్ని క్షిపణులు మిగిలి ఉన్నాయి. ఇరాన్కు నౌకాదళం లేదు. ఆ దేశానికి 159 నౌకలుండేవి. అవన్నీ సముద్రంలో కలిసిపోయాయి. 212 విమానాలుండేవి. అవన్నీ ధ్వంసమయ్యాయి. శత్రువుల ముప్పును గుర్తించే రాడార్లు, అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అస్సల్లేవు. ఇరాన్ పాలకులు తెలివైన వారు కావడం మినహా ఏముందని ట్రంప్ ప్రశ్నించాడు. కానీ ఇరాన్ సామర్థ్యం ఇంకా మిగిలే ఉందని జోర్డాన్ను తాకిన ఆ దేశం మిసైళ్లు చెబుతున్నాయి. ఈ వాస్తవాన్ని అమెరికా జీర్ణించుకోవడం లేదు. 47 ఏళ్లుగా ఇరాన్ తమ క్షిపణులను పర్వతాల కింద భూగర్భ కేంద్రాలలో పెద్ద ఎత్తున నిర్మించింది. వాటిలోనే తమ శక్తివంతమైన క్షిపణులను టెహ్రాన్ దాచిపెట్టింది. ఇప్పుడు అమెరికాపై వాటినే ప్రయోగిస్తోంది. అమెరికా దాడులను తట్టుకునేలా నిర్మించిన భూగర్భ క్షిపణి కేంద్రాల సహాయంతో క్షిపణి నిల్వల్లో సగం కంటే ఎక్కువ భాగాన్ని తిరిగి సమకూర్చుకుంది. ఇరాన్ క్షిపణులు ఇప్పుడు మరింత వేగంగా దూసుకుపోవడమే కాకుండా మధ్యలో మార్గాల్ని కూడా మార్చుకుంటాయని స్పష్టత వచ్చింది. ఈ ఒక్క మార్పు కారణంగా వాటిని అడ్డుకోవడం అత్యంత కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతి అమెరికన్ దాడికి కూడా గట్టిగా బదులిస్తామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇక్కడ అమెరికా అనుసరిస్తున్న తీరే ఆ దేశానికి సమస్యని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్జీ స్పష్టం చేశాడు. అమెరికా ఆధిపత్య ధోరణికి టెహ్రాన్ నుంచి గట్టి ప్రతిస్పందన ఎదురవుతోందని అరాగ్జీ పేర్కొన్నాడు. అయితే ఇక్కడ అందరిలోనూ ఓ సందేహం ఉంది. అసలు ఇరాన్ అంత ఖచ్చితంగా ఎలా దాడులు చేస్తోంది? గల్ఫ్లోని 2 సిఐఏ కేంద్రాలపై ఇరాన్ దాడి చేసింది. ఈ స్థావరాల గురించి ఇరాన్కు అస్సలు తెలియదు. సిఐఏ స్థావరాలను ఇరాన్ ఎలా కనిపెట్టింది? అంత ఖచ్చితత్వంగా దాడులు ఎలా చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం రష్యా. అవును, గల్ఫ్లోని రహస్య సిఐఏ స్థావరాల గురించి రష్యాకు తెలుసు. సరైన కోఆర్డినేట్స్ అంటే లొకేషన్ సమాచారాన్ని ఇరాన్కు రష్యా అందించింది. రష్యా సహాయంతోనే ఇరాన్ తన ఖచ్చితత్వమైన దాడులు చేయగలిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గల్ఫ్ వ్యాప్తంగా కీలకమైన అమెరికా సైనిక శిబిరాలకు జరిగిన నష్టం ఎంత తీవ్రమైందో శాటిలైట్ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఇరాన్కు రష్యా సహకరించింది నిజమైతే ఇరాన్ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మారడం ఖాయం. ఇప్పటివరకు యుద్ధం ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్గా సాగింది. కానీ ఇప్పుడు అమెరికా శత్రు దేశాలు తమ వ్యూహాలను, నిఘా సమాచారాన్ని జోరుగా ఇరాన్కు చేరవేస్తున్నాయి. ఇరాన్ ఇంత ధైర్యంగా కనిపిస్తుండడానికి ఒక కారణం ఉంది. అమెరికా రక్షణ వ్యవస్థలు ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్ని సమయాల్లో అమెరికా ఆయుధాలు ఓడిపోవడాన్ని ఇరాన్ కమాండర్లు స్వయంగా చూశారు. అలాగే నిరంతరం అమెరికా చేస్తున్న దాడులతో ఎలాంటి లక్ష్యాలు నెరవేరుతున్నాయి అనే ప్రశ్నలు తీవ్రతరం అవుతున్నాయి. హర్ముజ్ జలసంధి ఇప్పటికీ మూసే ఉంది. అమెరికా కోరుకున్న ఇరాన్లో పాలకుల మార్పు జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ముక్కలైంది. ప్రతిరోజు గడిచే కొద్దీ అమెరికన్లకు ప్రాణ, ఆస్తి నష్టం పెరుగుతూనే ఉంది.
ఇప్పుడు రష్యా విషయానికి వద్దాం. ఇరాన్ యుద్ధంలో రష్యా నేరుగా సహకరించడం లేదు. నిజానికి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటోంది రష్యా. 2022 నుంచి ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో సైన్యాన్ని మాత్రమే అమెరికా దించలేదు, మిగిలిన అన్ని పనులు చేసింది. అంటే భారీగా ఆయుధాలు ఇచ్చింది, నిధులను పెద్ద ఎత్తున ఉక్రెయిన్కు పారించింది. రష్యాలో ఏ ప్రాంతంలో దాడి చేయాలో, ఎలా దాడి చేయాలో మొత్తం ఉక్రెయిన్కు దగ్గరుండి మరీ చూపించింది. ఒక రకంగా చెప్పాలంటే రష్యాపై దాడులకు అమెరికా ప్లాన్స్ గీసి ఇచ్చింది, వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తోంది. నిజానికి ఇప్పుడు ఉక్రెయిన్ వద్ద సొంత రాడార్లు కానీ ఆయుధాలు కానీ ఏమాత్రం లేవు. మొత్తం పశ్చిమ దేశాలకు చెందిన ఆయుధాలనే ఉక్రెయిన్ వాడుకుంటోంది. తాము యుద్ధం చేయడం లేదని, పోరాటానికి సహకరించడం లేదని అమెరికా మిత్ర దేశాలు చిలక పలుకులు పలుకుతున్నాయి. కేవలం ఉక్రెయిన్ మనుగడ సాగించేందుకు అవసరమైన ఆయుధ సాయాన్ని చేస్తున్నామని చెప్పేవి. ఆయా దేశాలు ఆయుధాలు, నిఘా సమాచారాన్ని పంచుకోవడాన్ని ఆ రకంగా సమర్థించుకునేవి. దీనిపై రష్యా చూస్తూ మిన్నకుండిపోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఉక్రెయిన్కు లాంగ్ రేంజ్ వెపన్స్ ఇవ్వొద్దని పదే పదే పుతిన్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ యూరోప్, అమెరికా దేశాలు మాత్రం పెద్ద ఎత్తున ఆయుధాలు అందించాయి, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కీవ్కు సమకూర్చాయి. ఈ కారణంగానే ఉక్రెయిన్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం కంటే సుదీర్ఘంగా సాగుతోంది. ఉక్రెయిన్ యుద్ధాన్ని 2-3 రోజుల్లో ముగించవచ్చని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావించాడు. ఏప్రిల్ 22న ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించాడు. కానీ అమెరికా, యూరోప్ దేశాలు సహకరించడంతో పుతిన్ అంచనాలు తప్పాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. దానికి అంతటికీ కారణం అమెరికా. అందుకే 2022 నుంచి అమెరికాపై పగతో పుతిన్ రగిలిపోతున్నాడు. ఇప్పుడు అగ్రదేశంపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇరాన్ రూపంలో వచ్చింది. ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేసిన పన్నే ఇప్పుడు రష్యా కూడా చేస్తోంది. ఇరాన్కు ఆయుధాలను మాస్కో అందించకపోవచ్చు. గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని, శాటిలైట్ చిత్రాలని రష్యా సేకరించి ఇరాన్కు అందజేస్తోంది. దాడులకు ముందు లక్ష్యాలను ఖరారు చేయడానికి, దాడి తర్వాత జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఈ సమాచారం ఇరాన్కు కీలకంగా మారింది. ఇరాన్ వాడుతోన్న షాహెద్ డ్రోన్ల దాడి సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని పెంచడంలో రష్యా సహకరిస్తోంది. ముఖ్యంగా జీపీఎస్ జామింగ్ను తట్టుకుని ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించే కొమేటా M శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ను ఇరాన్కు రష్యా అందించింది. గల్ఫ్లో అమెరికాకు చెందిన CIA రహస్య కేంద్రాలపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో అసాధారణమైన ఖచ్చితత్వం కనిపించడం వెనుక రష్యా హస్తం ఉందనే అనుమానంతో అమెరికా నిఘా సంస్థలు రహస్య దర్యాప్తు జరుపుతున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా ఏ నొప్పి అయితే భరించిందో సరిగ్గా అదే నొప్పిని ఇప్పుడు అమెరికాకు రుచి చూపిస్తున్నాడు పుతిన్. ఉక్రెయిన్కు అమెరికా ఎలాంటి నిఘా వర్గాలు, శాటిలైట్ మ్యాపింగ్, అధునాతన సాంకేతిక సాయం కూడా అందించిందో ఇరాన్కు రష్యా అచ్చం అదే పద్ధతిలో సహకరిస్తోంది. అమెరికా యుద్ధ నౌకల కదలికలు, గల్ఫ్ గగనతలంలో తిరుగుతోన్న అమెరికా డ్రోన్ల రూట్ మ్యాప్స్ అన్ని క్షణాల వ్యవధిలో టెహ్రాన్కు చేరుతున్నాయి. అమెరికా రక్షణ రంగాన్ని ఇన్సైడ్ నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చి మరీ కొట్టిస్తున్నాడు పుతిన్. నువ్వు ఉక్రెయిన్ను అడ్డు పెట్టుకుని నన్ను ఎలా దెబ్బకొట్టావో, నేను ఇరాన్ అడ్డు పెట్టుకుని నిన్ను అలాగే కోలుకోలేని దెబ్బ కొడతాను అనేటువంటి రేంజ్లో రష్యా ఎత్తులు వేస్తోంది. ఇది కేవలం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం కాదు, అగ్రరాజ్యాల మధ్య తెర వెనుక నడుస్తోన్న మైండ్ గేమ్, ఆధిపత్య పోరు. అమెరికా మిత్ర దేశాలతో పరోక్ష యుద్ధాలు చేయడంలో ఎంతటి వ్యూహకర్తో రష్యా కూడా ఇప్పుడు అదే వ్యూహంతో అమెరికాను ముప్పు తిప్పలు పెడుతోంది. అమెరికా గూఢచార వ్యవస్థను, రక్షణ కవచాలను రష్యా తన టెక్నాలజీతో జామ్ చేస్తుంటే ఇరాన్ క్షిపణులు నింగిలో నిప్పులు కక్కుతూ అరవీర భయంకరంగా దూసుకుపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా పశ్చిమాసియా రణరంగంలో వాషింగ్టన్ అంచనాలు తలకిందవుతున్నాయి. అమెరికా ఎత్తులకు రష్యా వేస్తున్న పై ఎత్తులతో ఇరాన్ యుద్ధాన్ని మలుపులు తిప్పుతోంది. అయితే అగ్రరాజ్యం మైండ్ గేమ్తో ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఎలాంటి పెను వినాశనానికి దారితీస్తుందో అని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్ రణరంగంలో అమెరికా విసిరిన వ్యూహాత్మక వల ఇప్పుడు పశ్చిమ ఆసియాలో అమెరికా గొంతుకే చుట్టుకుంటోంది. అగ్రదేశంపై ప్రతీకారాన్ని పుతిన్ వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు. ఇరాన్ భుజంపై తుపాకీ పెట్టి అమెరికా గుండెల్లో గుణపాలు దింపుతున్నాడు. మాస్కో మాస్టర్ ప్లాన్ ప్రపంచాన్ని మరో అంచనాకు తీసుకెళ్తోంది. అమెరికా ఆధిపత్యానికి ఇరాన్ ఇస్తోన్న దెబ్బల వెనక రష్యా రగిలిస్తోన్న ప్రతీకార మంటలు ఎంతటి ప్రళయానికి దారితీస్తాయో కాలమే సమాధానం చెప్పాలి.